నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్ శంకర్. అసదుద్దీన్ ఓవైసీ ఈయన ఏ మాట మాట్లాడినా కానీ కొంత సంచలనంగానే ఉంటుంది. కేవలం తెలంగాణ వరకు రాజకీయాలకు పరిమితం కాకుండా ఇటు ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి కూడా ఈరోజు ఆయన ఒక కామెంట్ చేశారు. అది టీడీపీ పార్టీకి, అదేవిధంగా నందమూరి నారావారి కుటుంబాలకి సంబంధించి కొంత చర్చకు దారితీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవాలి. చంద్రబాబు లోకేష్ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు ఇప్పుడు లోకేష్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించకుండా ఎందుకున్నారంటూ ఆయన క్వశ్చన్ చేశారు. అంతటితో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్కు ఎలాగూ సీఎం పదవి ఇవ్వరు కదా, ఇక లోకేష్కి ఇస్తే సరిపోతుంది కదా అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి. మళ్ళీ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అనే ఒక టాపిక్కి ఖచ్చితంగా తెరతీశాయి. అసలు అసదుద్దీన్ మనసులో మాటకి సంబంధించి ఎందుకు ఒక సభలో బయట పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి చర్చ కూడా ఈరోజు లేకపోలేదు. నిజంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఒకవేళ టీడీపీ గెలిస్తే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయబోతున్నారా, ఎన్టీఆర్ని పూర్తిగా సైడ్ చేశారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు జనార్దన్ గారు టీడీపీ పార్టీ నుంచి, వారితో పాటుగా మస్తాన్ రావు గారు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. ఇక వైసీపీ పార్టీ నుంచి కూడా ఒక గెస్ట్ జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు మొత్తంగా అసలు ఈ అంశానికి సంబంధించి చర్చించే ముందు ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి చూద్దాం. సార్ రేగడి లక్ష్మణ్ రావు గారు కూడా వైసీపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. సార్ ఒక్కసారి పీసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఏంటో అవి చూసి డిబేట్లోకి వెళ్దాం. ఒక్కసారి ఆ వ్యాఖ్యల్ని ప్లే చేయండి. बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा. अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम. आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे. तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया. बाबू ने రైట్, మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, అంటే 9 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, 5 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా మీకు సరిపోలేదా ఈ పదవీ కాలం, పిల్లలకి ఇవ్వచ్చు కదా, లోకేష్కి ఇవ్వచ్చు కదా అంటే వ్యాఖ్యలు చేశారు. సరే, ఇక్కడి వరకు చేస్తుంటే బాగుండేదేమో. ఆయన మరికొంత ముందుకెళ్ళి జూనియర్ ఎన్టీఆర్కు ఎలాగూ ఇవ్వరు కదా అంటూ చేసినటువంటి కామెంటే ఇప్పుడు హైలైట్ అవుతోంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ని సైడ్ చేసేశారు కదా బాగా అంటూ సెటైరికల్గా మాట్లాడినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎలా చూడాలి అంటే అసదుద్దీన్ వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయాలు మాట్లాడతారని ఎవరు ఊహించుండరు. అది కూడా ఇంత లోతుగా వెళ్ళి ఒక పార్టీకి సంబంధించి పార్టీ అంతర్గత విషయాల్ని కూడా ఆయన ప్రతిస్పందిస్తూ మాట్లాడారు. ఎలా చూడాలి ఏంటి ఈ అంశాలని? సార్ గుడ్ ఈవినింగ్ అండి, లక్ష్మణ్ రావు గారికి, మీకు, ఫోర్ సైడ్ వీక్షకులకు కూడా. ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ ఏఐఎంఐఎం ఓవైసీ గారు వచ్చారు ఆదోని, కర్నూలు జిల్లా ఆదోనికి. ఆయన వచ్చిన ప్రధాన అంశం ఏంటంటే ఈ వక్ఫ్ బిల్లు విషయం గురించి కానీ, దానికి ముస్లింస్ని చైతన్యపరచడం, దాని యొక్క నష్టాలు ఏంటి, నష్ట నివారణ చర్యలు, మనం అనుసరించాల్సిన వైఖరి, దానికి సంబంధించి ఆయన వచ్చారు. అవును. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మనం పరిశీలించినట్టయితే ఆయన ఏమంటాడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను కానీ ముఖ్యమంత్రిత్వాన్ని కానీ నారా లోకేష్కి అప్పచెబితే బాగుంటుంది అనేది ఆయన ఒక సూచన చేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏమంటాడు, 9 సంవత్సరాలేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు 5 ఏళ్ళు ఇక్కడ విభజించిన తర్వాత చేశారు, మళ్ళీ కూడా కంటిన్యూ అవుతున్నారు. మీరు త్వరగా ఆయనకి అప్పచెప్పడం ద్వారా లోకేష్ భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే లోకేష్ భవిష్యత్తును మీరే చేతులా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు అనేది ఆయన ఒక కామెంట్స్. ఆయన కామెంట్స్లో కూడా ఇంకోటి ఏంటంటే
ఇక్కడ ఎప్పటి నుంచో ఒక వైరుధ్యం ఉంది తెలుగుదేశం పార్టీలో. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రాధాన్యత లభించట్లేదని. సో జూనియర్ ఎన్టీఆర్ విషయాన్ని కూడా ఆయన లేవనెత్తారు. మీరు జూనియర్ ఎన్టీఆర్కి ఎటు ఇవ్వరు కదా నాయకత్వ లక్షణాలు, మీ పార్టీలో ప్రాధాన్యత అంతగా ఇవ్వరు కదా అనేది రెండో అంశం. అంటే ఒకటి, ఆయన ముఖ్యమంత్రి నుంచి దిగిపోయి లోకేష్కి ఇవ్వాలని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వరు, ఆయనకి భవిష్యత్తులో కూడా ఎప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీది లేదు అనేది చెప్పారు. మూడోది, ఇక్కడ ఆయన ఉచిత సలహా ఏంటంటే అదే మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పొగిడారు. ఏమని? మాకు పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు అనేది. అంటే ఇది మొత్తంగా చూసినట్లయితే ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూటమి సర్కారుకి సంబంధించి ఒక వివాదం రేకెత్తించాలనే అంశం ఆయన మాటల్లో అయితే నాకు కనపడింది. ఇప్పుడు అది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం. తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బిల్లుకి ఏ విధంగా మద్దతు ఇచ్చింది, ఆ మద్దతు వల్ల ముస్లిమ్స్ మైనార్టీలు కానీ ఎలా నష్టపోతున్నారు ఏంటి, దాని గురించి మాట్లాడితే కొంతవరకు బాగుండేది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్గతంగా ఒక కుమ్ములాటకి తావిచ్చే విధంగా, అంటే వేరే పార్టీ అంతర్గత వ్యవహారాలతో మాట్లాడుతున్నాం. అంటే లోకేష్ కంటే ఆయనకి ఏదైనా సాన్నిధ్యం ఉందనుకోండి, లోకేష్ అనే అతను కొద్దిగా పార్టీ కార్యకలాపాల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాగా పనిచేస్తా ఉన్నాడు. సో ఆయన వారసత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్తే బాగుంటుందని ఒక సలహా ఇవ్వటంలో వేరు. అక్కడ ఆయనకు అప్పచెప్పుతూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని దిగిపోమని చెబుతూ, రెండోది జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవటం. సో ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీలో ఒక కుమ్ములాటలను ఎగదోసే విధంగా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒక సలహా ఇవ్వటం వేరు, లోకేష్ నాయకత్వం రుజువు చేసుకుంటాడని చెప్పడం వేరు. అట్లా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవటం అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక వివాదాన్ని లేదంటే గొడవల్ని రేకెత్తించాలనే ఒక రాజకీయ ఎత్తుగడైతే దానిలో ఉందనేది కూడా నాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సన్నిహితులని చెప్తానే ఉన్నారు. ఆయన గతంలో కూడా అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన కొంత సాన్నిహిత్యంగా పాత బస్తీలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి ఒక పేరు ఉంది. ఏంటయ్యా అంటే అదంటే మత కలహాలకు సంబంధించి ఎప్పుడు కూడా అణిచివేసేది, మత కలహాలు తెలుగుదేశం పార్టీ టైంలో ఎట్టి పరిస్థితుల్లో చొరబడినది అనేది కూడా ఒక కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఒక ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే అక్కడ నాయకత్వ మార్పిడి రావాలంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అక్కడ పాత బస్తీలో అల్లర్లు చెలరేగిచ్చేవాళ్ళనే ఒక గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పోల్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి మత కలహాలను దరిచేరనివ్వదు, వాటిని అణిచివేసేది, పోలీసులకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చేది అనేది కూడా ఉంది. సో ఆ సందర్భంలో ఆయనకి సాన్నిధ్యం ఉండుండొచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి ఉండదు. కానీ ఆయన వ్యాఖ్యలు మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఆయన ఎన్టీఆర్ ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా పదే పదే రైస్ చేశారు. అక్కడ అభిమానులు కొంతమంది అరవగానే ఎన్టీఆర్ అంత ఫేమస్సా అవుతారంటారా ఆయన అంటూ పదే పదే అంటే ఇన్సిస్ట్ కూడా చేశారన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ చేశారండి. ఆయన ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తగానే అక్కడ మరి అనుకూలంగానా వ్యతిరేకంగానా మొత్తానికి ఒక అలజడి అయితే ఆ సభలో వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఓహో ఎంత ఉందా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత క్రేజ్ ఉందో నాకు తెలియదే అంటే అలా చెప్పడం ద్వారా వాళ్ళని ఎగదోసినట్టుగా అది శుతిమెత్తంగా అంటే ఆయన అది ఓపెన్ గా తెలిసిపోతా ఉంది. ఆయన అనుకోని ఉండొచ్చు, నేనేదో మామూలుగా మంచిగా చెప్తున్నానండి, లోకేష్ గారు నాయకత్వం బాగుంటుందని చెప్తున్నానండి. లోకేష్ గారి నాయకత్వం గురించి వాళ్ళ పార్టీ మహానాడులో మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మొన్న మే 28 నుంచి 2-3 రోజుల పాటు జరిగిన దానిలో వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయనకి ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని, కొంతమంది అసలు ప్రెసిడెంట్ చేస్తేనే బాగుంటుంది, ముఖ్యమంత్రి విషయం అనలేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళైతే పార్టీ నాయకత్వ బాధ్యతలను లోకేష్ గారికి అప్పచెప్పాలని స్పష్టంగా వాళ్ళ కేడర్ నుంచి వచ్చింది. ఓవైసీ గారు వచ్చి పక్క రాష్ట్రంలో ఇక్కడ ఆయన ఉనికి లేదు, ఆయన ఇక్కడ పోటీ చేసినా ఆయనకు వచ్చే పరిస్థితి లేదు. ఓకే, ఆయన ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఉద్దేశంలో వక్ఫ్ బిల్లు వల్ల వాళ్ళని చైతన్యపరచడంలో కానీ వక్ఫ్ బిల్లులో కలిగే నష్టాలు ఏవైతే ముస్లిం మైనార్టీలకు ఉన్నాయో
వాటిని చెప్పడంలో తప్పులేదు, వాళ్ళకి వాస్తవాలు తెలియజేయడంలో కూడా తప్పులేదు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ కూటమి సర్కార్ ఉంది. కూటమి సర్కార్ అంటే బీజేపీకి ప్రధానమైన మిత్రపక్షంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీ లీడ్ చేస్తున్న పరిస్థితి. సో బీజేపీకి ఎగ్నెస్ట్ గా ఎంఐఎం ఉంది కాబట్టి, వక్ఫ్ బిల్లు కూడా ప్రవేశపెట్టింది బీజేపీ కాబట్టి, సో అలాంటి తెలుగుదేశం పార్టీలో కొన్ని వ్యాఖ్యలు చేయడం ద్వారా కొంత వివాదం రావడం కానీ, వాళ్ళలో కుమ్ములాట్లకి అవకాశం ఇవ్వటం కానీ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపించింది అనేది నేను చెప్తాను. రైట్, ఓకే. మనతో పాటు జనార్దన్ గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ పార్టీ నుంచి. స్వాగతం అండి. నమస్కారం. లక్ష్మణ్ గారు, మీరెలా చూస్తారండి? అంటే అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చర్చకు వచ్చాయి ఈరోజు. ఒకటి, చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ల పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు, ఇంకా పదవీకాంక్ష తీరలేదా అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. లోకేష్కి ఇచ్చుండాల్సింది, లోకేష్ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ మాట్లాడారు. అంటే ఎస్, డెఫినెట్గా ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావించారు. ఎన్టీఆర్కి ఎలాగో ఇవ్వరు కదా అంటూ మాట్లాడారు సెటరికల్గా. ఆ తర్వాత మళ్ళీ అక్కడ వచ్చినటువంటి అలజడిని ఉద్దేశించి ఎన్టీఆర్కి అంత క్రేజ్ ఉందా, ఎన్టీఆర్ అవుతారా అంటూ ఆయన క్వశ్చన్ చేసినటువంటి తీరు ఇంటెన్షనల్గానే టీడీపీ అంతర్గత విషయాలను ఆయన ప్రస్తావించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఆయన ప్రస్తావించారని కాదు కానీ ముందు నుంచి కూడా ఈ చర్చ ఉంది, ఎన్టీఆర్, లోకేష్ ఎవరు టీడీపీ భవిష్యత్ అని. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ఆయన కొంత బయటకు తీసే ప్రయత్నం చేశారు. అసలు మీరు ఎలా చూస్తారు? అసలు ఈ అంతర్గత విషయం అని చెప్పడం కంటే రాజకీయ అంశంగానే దీన్ని ఎక్కువగా పరిగణించాల్సి ఉంటుందేమో. ఎలా చూస్తారు? విజయ్ గారు, మీకు మస్తాన్ రావు గారికి, జనార్దన్ రావు గారికి, 4 Sides టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి, ప్రజలకు హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడినా నాట్ ఓన్లీ స్టేట్స్ అండి, ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక సంచలనంగానే ఉంటుంది. అవును, ఎందుకంటే ఆయన ఇండియా వ్యాప్తంగా ఎక్కడ దగ్గర చాలా 7-8 స్టేట్లో ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. అంటే నేనేమంటానంటే, ఆయన ఉద్దేశ ప్రకారంగా అన్నారా, ఇంటెన్షనల్గా అన్నారా, లేదు లోకేష్ గారే ఓవైసీతో మాట్లాడించారా, లేదా దీని వెనకతల జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ప్రాతిబలం ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా అన్నిట్లు కూడా డిబేటబుల్ అంశమే. ప్రజెంట్ రాజకీయం పరిస్థితులు బట్టి నారా లోకేష్ గారు తనకి తను ఒక మార్గం వేసుకుంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే మనం చూసాం, వాళ్ళకు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఎవరు ఎక్కువ సీనియర్ ఉండే నాయకులు పెద్దగా లేరు. 80% అందరూ కూడా కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. సో సీనియర్లందరూ కూడా పక్కన పెట్టారు ఒక రకంగా. అంటే ఎలాగైనా యాక్చువల్లీ ఇప్పుడు ఉగాది రోజునే పట్టం కడతానని వచ్చినటువంటి ఊహాగానాలు మేబీ రేపు 2026లో అవ్వచ్చు. రేపు 2026లో ఖచ్చితంగా నారా లోకేష్ గారికి పట్టం కట్టే అవకాశం ఉందని ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఏదైనా దానికి నారా లోకేష్ గారు అర్హుడా అనర్హుడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతిలో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ తండ్రి సీఎం పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన తర్వాత కొడుక్కి వారసత్వంగా ఇవ్వాలి. తర్వాత పార్టీ క్యాడర్ ఎలాగుంటది, వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ నారా లోకేష్ గారి మాట వింటారా వినరా, లేదా ఏమైనా వాళ్ళ మధ్య వ్యతిరేకత వస్తుందా అనేది ఖచ్చితంగా ఇప్పుడైతే వ్యతిరేకత రానట్టే కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారికి సపోర్ట్ చేస్తామన్నట్టుగా ఇంటర్నల్ గా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒక ట్రయల్స్ టీజర్ వదులుతూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఇక్కడైనా అర్థమైందంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని శాశ్వతంగా నందమూరి అంటే టీడీపీ పార్టీ నుంచి దూరం చేసే ఆలోచన విధానం క్రిస్టల్ క్లియర్ కనబడుతూ ఉంది. దూరం చేశారు కూడా. జూనియర్ ఎన్టీ రామారావు గారికి టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మరి భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు నాకు భువనేశ్వరి గారి మీద ఇవ్వచ్చినప్పుడు ఆయన స్పందించలేదని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కొంతమంది టీడీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ చేసిన కాంట్రిబ్యూట్ ఏంటి, ఏం చేశాడు, ఇంతవరకు ఏం చేయలేదు కదా, తాత పేరు చెప్పి ఇలా చేసుకునే లేదని కొంతమంది మాట్లాడతారు. అదే జూనియర్ ఎన్టీఆర్ గారిని 2009లో చిరంజీవి గారు పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు ఈ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాష్ట్రం నలుమూలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. కానీ
జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ఏరియాలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఒక్క సీటు కూడా టీడీపీ పార్టీ గెలవలేదు. సో దీని కారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యూటర్న్ తీసుకుని నా జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టారు. అక్కడి నుంచే మళ్ళీ బాలకృష్ణ కూడా ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టారు. అంటే ఇవన్నీ ఎలాగంటే జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగపడితే ఒకలాగా రాజకీయం చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉపయోగపడలేదు కాబట్టి ఒకలాగా రాజకీయం చేశారు. ఇక్కడ ఏముంది, వారసుడు ఎవరు అంటే 100కు 100% వారసుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్. టీడీపీ పార్టీకి ఆ పార్టీని నిలబెట్టాలన్నా, ఆ పార్టీ పొద్దున్న భవిష్యత్తు రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా టీడీపీ పార్టీ ఎక్కువ యూత్ గానే కోరుకున్న వ్యక్తి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని మనం చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో సినిమాలకి ఉండిపోయారు. ఆయన ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు రాజకీయ వైపు రారు. ఈలోపు నారా లోకేష్ గారికి పగ్గాలు ఇస్తే ఏమైనా ఈ యొక్క కొత్తగా వచ్చిన వ్యక్తులతో మళ్ళీ తన యొక్క రాజకీయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతున్న ఆలోచన విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా బయటగా మాట్లాడుతున్నటువంటి విషయం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు పలు దఫాలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని, అందుకే పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా ఉంటేనే 20 సంవత్సరాలు మీ పొత్తు ఉంటామని, మీరు లేకపోతే పొత్తు ఎటువంటి పొత్తు ఉండదని చెప్పినట్టుగా కూడా చాలా మాటలు బయట శిఖరాలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందుకని అప్పుడప్పుడు సున్నితంగా మీరే ఉండాలి, 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మేము పొత్తిస్తాము, మీరు కాకుండా లోకేష్ గారు అయితే మేము బయటకు వస్తామని ఇది మాటలు జరిగినాయి. అందుకే నారా లోకేష్ గారు మరి అమిత్ షా గారి దగ్గరికి, నరేంద్ర మోడీ గారికి నిన్న ఫ్యామిలీ సమేతంగా వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళి ఈ యొక్క విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా నీ సీఎంగా నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి, మీకు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా నేను నిలబడతా, మా నాన్నగారి తర్వాతనే మాట్లాడిన విధానానికి నరేంద్ర మోడీ గారు పిలిపించారన్న సమాచారం కూడా చాలా తెలుగు తమ్ముళ్ళు హృదయాల్లో ఉంది. అయితే అది ఎప్పుడు అనేది ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకొక 5-6 నెలల్లో ఖచ్చితంగా నారా లోకేష్ గారు సీఎం గా పేట అధిరోహించే అవకాశం ఉంది. ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన్ని ఎటువంటి ప్రాబల్యం లేకుండా ఆయన్ని తొక్కాలని చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి బలమా, నారా లోకేష్ గారు టీడీపీకి బలమని మనం ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ లేకుండా టీడీపీ పార్టీకి మనుగడ ఉండదు. టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే భూస్థాపితం అయిపోతుంది. అలాగా ముందుకు తీసుకెళ్లే విధానంలో నారా లోకేష్ టీడీపీ పార్టీని ముందుకు తీసుకెళ్లలేరు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఆ పార్టీ భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందన్న విషయం టీడీపీ కార్యకర్తలకు కూడా తెలుసు. రైట్. జనార్దన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారండి, అంటే మీ పార్టీకి సంబంధించి వ్యాఖ్యలు చేశారు, లోకేష్ కిందకి ఇవ్వట్లేదు, లోకేష్ భవిష్యత్తు నాశనం అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగో సైడ్ చేశారనేటువంటి కామెంట్ చేశారు ఓవైసీ గారు. లక్ష్మణ్ గారు కూడా అదే చెప్తున్నారు. అసలు అంటే ఒకటినండి చెప్పండి. ఓవైసీకి నోరుంది, మాట్లాడాడు అంతే. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఓవైసీకి నోరుంది, మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడాడు అంతేకాని ప్రతి దానికి తీగలను మనం కథలు అల్లాలంటే చాలా అల్లవచ్చు. కానీ మనం ఒక పార్టీ అంటే ఎజెండా, దానికి ఉన్న నియమావళి ఏంటి, దాని యొక్క ఆచరణ, అంటే మనకు ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యూషన్ లేని పార్టీలు ఉన్నాయి, కానీ వాటి గురించి మేము మాట్లాడలేము. మా పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక పొలిట్ బ్యూరో ఉంది, ఒక వర్కింగ్ కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాయి తప్ప ఆఖరికి జాతీయ అధ్యక్షుని కూడా నామినేషన్ ఏకగ్రీవంగా మహానాల్లో ఎన్నుకోవడం జరిగింది తప్పితే ఏదో ఉన్నాం కదా నడిపిస్తున్నాం కదా అని గంప గుడ్డిగా ఏది నడవదు. ఇది రాజ్యాంగబద్ధంగా పార్టీ రాజ్యాంగ నియమావళి ప్రకారం ఈ పార్టీ నడుస్తుంది. ఎవరో సలహా చెప్పారని ఎవరో అని ఇక్కడ అంత ఆగమాగం అయ్యే పరిస్థితి ఏమీ లేదు, అంతర్యుద్ధం కూడా లేదు. మాకు ఇప్పటికీ చెప్తున్నాం, మీరే గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలని పార్టీని నడిపించడం, అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలో భాగస్వామ్యం కల్పించినప్పుడు సమర్థవంతంగా నడిపించడంలో లోకేష్ తనకు తాను నిరూపించుకున్నాడు. గత 5 సంవత్సరాల అరాచక పాలనలో పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడంలో యువగలం పేరున
ప్రజలకు కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో సమర్థుడునని, ఈనాటి గెలుపులో తనకు కూడా వాటా ఉంది, తనకు భాగస్వామ్యం ఉంది, తన కృషి కూడా ఉంది అనేది అందరూ అంగీకరిస్తున్న మాట. రెండవది జూనియర్ ఎన్టీఆర్ అనే విషయం కనుక తీసుకుంటే, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మీరు గుర్తుందో లేదో, యువగలంలోనే లోకేష్ గారిని ఈ ప్రశ్న అడగడం జరిగింది. అడిగినప్పుడు ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు మేము తీసేట్లా అంటే మేము వాడుకుంటాం, అతను ఇందులో భాగస్వామి అని అన్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటి అని అంటే విమర్శలు చేయడానికి, ఏదో గందరగోళం, ప్రజల్లో గందరగోళం పరమైన చర్చ ఏదో జరుగుతుందని ఏదీ లేక, విమర్శించడానికి ఏదీ లేని సందర్భంలో ఇలాంటి చర్చలు చేయడం తప్పితే మరొకటి కాదు. రెండవది, ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉంటాడు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏదో పరిచయాలు ఉంటాయి. పరిచయాలు ఉన్నంత మాత్రాన రాజకీయ లక్ష్యాల మేరకు మాత్రం, రాజకీయ సిద్ధాంతాల మేరకు మాత్రం అత్యంత అంటే కఠినంగా ఈయన యొక్క అరాచకాలను, మా పాత బస్తీలో ఇతని అసదుద్దీన్ ఓవైసీ యొక్క అరాచకాలను కట్టడి చేసింది చంద్రబాబు. అతనికి ఇప్పటికీ ఆ పగ ఉంది, అసదుద్దీన్ ఓవైసీకి ఇప్పటికీ జగన్ ఓడిపోయిందన్న అక్కసు ఉంది. ఆ అక్కస్తోనే ఈ గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు తప్పితే, మాకు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కానీ, లోకేష్ విషయంలో కానీ ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో, మా భవిష్యత్తు నాయకుడు ఎవరు, మా భవిష్యత్తు సీఎం ఎవరు అనేది, మా సీఎం పోస్ట్ ఇప్పుడైతే అక్కడ ఖాళీ లేదు. సమర్థుడైన, అత్యంత సమర్థుడైన నాయకుడు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ సీఎం పోస్ట్ ఇవ్వాలన్న ఆలోచనే మా కార్యకర్తలకు, అసలు ఇంకోటి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించే పరిస్థితిలో మేము ఇప్పుడు ఎవరము లేవు, మాకు ఆ ఆలోచనే లేదు. రెండవది, మీరు కంపేర్ చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అండ్ లోకేష్, ఎస్ అది కార్యకర్తలను నిర్ణయించుకుంటాం మేము. కార్యకర్తల పట్ల ఎవరు అంకిత భావంతో ఉంటున్నారు, కార్యకర్తల కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, పార్టీ అట్లాగా. జనార్దన్ గారు ఒక్క విషయం అంటే, లక్ష్మణ్ గారు ఏమంటున్నారు అంటే, అసలు జూనియర్ ఎన్టీఆర్ ని కార్యకర్తల వరకు కూడా వెళ్లకుండా అసలు పార్టీలో లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతోందనేది ఒకటండి. ఒక నాయకునికి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎన్నికలలో తిరిగి వచ్చిన వ్యక్తి అంటే శక్తి కావచ్చు, వ్యక్తి ఆ పాపులారిటీ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని మళ్ళీ కార్యకర్తల దగ్గరికి వెళ్లకుండా ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఇవాళ మీరు ఒక్కటే ఉదాహరణ, మీ ప్రత్యక్ష ఉదాహరణ చూపెడితే, తెలంగాణలో కేసీఆర్ బిడ్డ కవిత కేసీఆర్ ను ఒక పక్క పరోక్షంగా విమర్శించుకుంటూ వచ్చి జాగృతి అనే వ్యవస్థను నడుపుకుంటూ కార్యకర్తల దగ్గరికి వెళ్తుంది. నిజంగానే కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆపే శక్తి ఎవరికి లేదు, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయనకు మాస్ పుల్లింగ్ ఉంది, ఆయనకు ఆ శక్తి ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కరాఖండిగా స్పష్టంగా చెప్తున్నాడు, నా తాత పెట్టిన పార్టీ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను అదే పార్టీలో ఉంటాను. లేదండి ఎక్కడన్నా నన్ను వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఒక మాట అయితే చెప్పి ఉన్నాడు కదా అతను, తెలుగుదేశం పార్టీ నా పార్టీ, నా ప్రాణంలో నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇదే పార్టీలో ఉంటాను, ఈ జెండా మోస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడైనా నాకు లేదు, నన్ను వెళ్ళగొడుతున్నారు, నాకు అవసరం లేదు, నేను ఆ పార్టీ కోసం చేయనని ఎక్కడ అన్నాడా? ఈ మాట చెప్పిన ఆధారాలనే కానీ ఆ మాట చెప్పిన ఎక్కడైతే దాఖలాలు లేవు కదా. కాబట్టి ఏంటంటే ఇది రెచ్చగొట్టడం, ఏదో చేసి ఒక ఆలోచన. ఇంకో విషయం అండి, మనందరికీ బాగా గుర్తుంది, ఒకసారి అసెంబ్లీలో భువనేశ్వరి గారిని వ్యక్తిగతంగా ఆమెని రాజకీయాల్లోకి లాగారని చంద్రబాబు గారు బాధపడ్డప్పుడు అందరూ కూడా భువనేశ్వరి గారికి వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. పార్టీలకు అతీతంగా కూడా సపోర్ట్ చేసేటటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ టైంలో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి సరైనటువంటి సపోర్ట్ రాలేదని చాలా టీడీపీ సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ వచ్చాయి. ఎలా చూడాలి వీటిని? ఓకేనండి, ఓకే మీరే చెప్పారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదని మేము అనుకుంటున్నాం. మా ఇంటివాడు కాబట్టి, మా కుటుంబ సభ్యుడు కాబట్టి, మా పార్టీ సభ్యుడు కాబట్టి, ఆయనకు బాధ్యత ఉన్నది కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు భారతి అనలేదని మేము అనలేదు. జూనియర్ ఎన్టీఆర్ మావోడు, మా కుటుంబ సభ్యుడు, మా పార్టీ వాడు, ఆయనకు బాధ్యత ఉంది, ఆయన మేనత్త కాబట్టి అని, మేనత్త కాబట్టి మా ఇంటివాడు, ఆయనకు బాధ్యత ఉంది అని మేము అన్నాం. మేము అనుకున్నాం అతను స్పందించాల్సిన అవసరం ఉందని మా ఆవేదనను వెళ్ళబుచ్చినాం. అది జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటాడు. రైట్, నా పార్టీ కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు. లక్ష్మణ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, లక్ష్మణ్ గారు చెప్పండి. చాలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం చాలా బాగా మావాడే అని అంటున్నాడు కదా ఆయన. అవును, మరి అదే జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు ఓన్ చేసుకోలేకపోతా ఉన్నారు? వాళ్ళ పార్టీ ఫ్లెక్స్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఏమని చెప్పండి, నారా లోకేష్ పక్కన, నారా లోకేష్ ఫోటో ఒక పక్కన, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒక పక్కన ఏమని చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ ని
ఎన్ని దగ్గరలు పిలిచారండి ఈయన పార్టీ కార్యక్రమంలో? ఎప్పుడు పిలిచారండి? ఏ రకంగా ఆయనకి గౌరవం ఇచ్చారండి? జూనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమాలన్నింటిలో కూడా ఫ్లాప్ చేయడానికి బాలకృష్ణ, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సినిమాల మీద బ్యాట్ టాక్ తీసుకురాలా బయట? ఇవన్నీ జనాలేమో ఎర్రోలు అనుకుంటున్నారా? తెలియదా? జనాలు గమనిస్తూ ఉన్నారండి. ఈరోజు మీరు ఏదో వచ్చి మా కుటుంబ సభ్యుడు కాబట్టి అందుకే స్పందించమని అన్నాం. అంత ప్రేమ ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యుడిని మీరు పార్టీలో కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఒక ఫోటో ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు? కార్యకర్తలే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు కడతా, ఫ్లెక్సీలు తీయండి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు మీ టీడీపీ నాయకులు. ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఏమవుతుందని చెప్తూ ఉన్నారు, బ్యాన్ చేశారు. మీరేమో ఇక్కడ టీవీలోకి వచ్చేమో మా కుటుంబ సభ్యుడు జూనియర్ ఎన్టీఆర్ మావాడే. అది మీరు అట్లా కాదండి, అది మీరు అడగాల్సిన ప్రశ్న కాదు, మీరు అడగాల్సిన ప్రశ్న కాదు. అది అభిమానం, అది అభిమానం ఉంటుంది. అది ఆయన ఒకటినండి, ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేడు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు ఆయనను ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేడు. ఆయన అట్లా కాదండి. మేము ఎవరి ఫోటోలు వేసుకోవాలనేది చెప్పాల్సింది మీరు కాదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. ఆయన ఒక్కడే కాదు నందము. మీరు వినాలి. ఆయన ప్రత్యక్ష ఆయన కుటుంబ సభ్యుడు అండి. ఆయన కుటుంబ సభ్యుడు. మీరు ఎందుకు అడగద్దంటే ఆయనకు మేనత్త ఆయన కుటుంబ సభ్యుడు. ఆయన మా ఇంటి కుటుంబ సభ్యుడు. నోరెందుకు తెరవడానికి మీకే నొప్పి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నొప్పితే మీకే నొప్పి అండి. మీరు అట్లా కాదు. మీరు కోడిగుడ్డు నీకు జూనియర్ అయితే నువ్వు వేసుకో ఫోటో. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో నువ్వు వేసుకుంటున్నావు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో అంటే నీకు అభిమానం లేదా? జూనియర్ ఎన్టీఆర్ ఫోటో నువ్వు వేసుకో. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు మీ పార్టీకి ఒక ప్రజాస్వామ్యం లేదండి. ఒక పార్టీకి ఒక ప్రజాస్వామ్యం లేదు. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నప్పుడు అట్లా కాదండి. ఆయన ప్రత్యక్ష రాజకీయాలు లేడు. ఆయన సినీ రంగంలో బిజీగా ఉన్నారు. మీరు కాదు చెప్పాల్సింది మీరు వినాలా? మీరు కాదు చెప్పాల్సింది. మీ ఎవరి ఫోటోలు వేసుకోవాలి మా అభిమానం మీద డిపెండ్ అవుతుంది. స్పందించండి అంటారు. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు వినాలా? మీరు ఒక్క నిమిషం వినాలండి. మీరు మాట్లాడే సత్వం లేదు. నువ్వు నీ పరిధి దాటి మాట్లాడుతున్నావు. నువ్వు నీ పరిధి దాటి మాట్లాడుతున్నావు. నీకు మాట్లాడే అర్హత లేదు. అట్లా మాట్లాడే పద్ధతే లేదు. నీకు మాట్లాడే పద్ధతే లేదు. నీకు అది పద్ధతి కాదు. నువ్వు మాట్లాడే పద్ధతి లేదు. నీకు మాట్లాడే పద్ధతే లేదు. నీకు మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. సరే అసలు మస్తాన్ రావు గారు ఏం చెప్తారు, అనలిస్ట్ గా వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఇదే అంశాన్ని మాట్లాడతారు. రైట్. ఓకే జనార్దన్ గారు, రైట్. ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు, అంటే ఈ చర్చ ఖచ్చితంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ తొక్కేస్తోందనో, జూనియర్ ఎన్టీఆర్ ని కావాలని సైడ్ చేస్తోందని, ఎటువంటి రాజకీయ మీటింగ్లకి లేకపోతే రాజకీయాల్లోకి రాకుండా చేస్తోంది, అందుకని జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. నేను అడిగినటువంటి భువనేశ్వరి గారికి సంబంధించి వ్యక్తిగతంగా దూషణలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అనేటువంటి విషయాన్ని ఎందుకు టీడీపీ అంతలా హైలైట్ చేసిందంటే కుటుంబ సభ్యుడు కాబట్టి స్పందించాలి. ఒకటే నిమిషం నేను ఒక మాట చెప్పి మీరు మస్తాన్ రావు గారికి చెప్పండి. ప్రశాంత్ కిషోర్ టీం జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీకి దూరం చేసి వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులలో ఒక అసహనాన్ని, పార్టీ పట్ల ద్వేషాన్ని నింపి గెలవాలనే కుట్రతోని చేసిన నాటకమే తప్పితే జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కడ మేము మా పార్టీ దూరం చేసుకోవట్లేదు. ఆయన సినీ రంగంలో బిజీగా ఉన్నాడు. ప్రత్యక్షంగా ఇప్పుడు పార్టీ కోసం పనిచేయలేని పరిస్థితుల్లో ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చింది. ఆ స్టార్డమ్ ని ఇంకా కొనసాగించుకొని అవసరం ఉన్నప్పుడు పార్టీకి వచ్చే పరిస్థితులలో ఆయన ఉన్నాడు. ఇది పార్టీ. అంతేకాని మీ రాజకీయాల కోసం ప్రశాంత్ కిషోర్ టీమును పెట్టుకొని పార్టీకి ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ అవసరం లేదు. మాకు అవసరం ఉందా లేదా? మాకు అవసరం ఉందా లేదా?
దీని గురించి మాట్లాడుకుందామా? ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు మీకు ప్రజాస్వామ్యం విలువ తెలియదు, మీకు ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తిగత ఆస్తి కాదు, ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తిగత ఆస్తి కాదు. జనార్దన్ గారు ఒక క్వశ్చన్ జనార్దన్ గారు, ఇందాక కూడా మీరు మాట్లాడుతూ తెలంగాణలో కూడా పార్టీ బలపడుతుంది, తెలంగాణకి ఫ్యూచర్లో ఒకవేళ ముఖ్యమంత్రిగా అవసరమైతే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ని మేము ప్రతిపాదిస్తాం మా పార్టీ తరఫున. కాబట్టి ఇక్కడ డౌట్ పడాల్సింది ఏముంది, 2 రాష్ట్రాలు ఉన్నాయి, టీడీపీకి 2 రాష్ట్రాలు 2 కళ్ళు అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ అనే కన్నును జూనియర్ ఎన్టీఆర్కి ఏదలుచుకోవట్లేదా మీరు? అట్లేం లేదండి, రాజకీయంగా ఆయన ముందుకు వచ్చి ఆయన బాధ్యత తీసుకుంటే కాదనేవారు ఎవరు లేరు, అందరం సిద్ధంగా ఉన్నాం. అలా అనుకుంటుంటే 2009లో కూడా వాడుకునే వాళ్ళం కాదు కదండి. 2009లో ఉంటెందుకండి జనార్దన్ గారు ఇంకో రాజకీయంగా జరిగినటువంటి ఒక చర్చ కూడా మీ దగ్గర ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. 2009లో అనేక నియోజకవర్గాలు ఓడిపోతాయని ముందే తెలిసి జూనియర్ ఎన్టీ గారిని అదే నియోజకవర్గాలకు పంపించి ప్రచారం చేసి నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేశారు చంద్రబాబు గారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. మీరు వినలేదో విన్నారో నాకు తెలియదు, కానీ మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. లేదు. కాకపోతే ఆయన మీద ఒక ప్రచారం అయితే ఏది ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ప్రచారం చేసిన కాడ ఓడిపోయిందనే ప్రచారం, ఒక నెగటివ్ ప్రచారం అది కాంగ్రెస్ వాళ్ళే చేశారు అప్పుడు. కానీ ఆ ఎన్నికల తర్వాత కూడా అధికారంకి వచ్చిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు హైదరాబాద్ లో జరిగిన మహానాడుకు స్వచ్ఛందంగా రావడం జరిగింది. వీరికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళే పెద్దలండి, వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా రావడానికి అవకాశాలు, వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. 2014 మహానాడు తీసుకొని చూడండి, జూనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా యువకులకు మీరు అవకాశాలు ఇవ్వండి మామయ్య, మీరు కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళని కొంచెం పక్కకు వాళ్ళ అనుభవాన్ని వాడుకోండి, కానీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించండి అని స్వయంగా చెప్పారు. మీరు కాకపోతే 2014 హైదరాబాద్ మహానాడుది తీసి చూడండి. రైట్. మస్తాన్ రావు గారు మీరెలా ఓకే జనార్దన్ గారు, మస్తాన్ రావు గారితో మళ్ళీ మాట్లాడదాం. సరే, జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ తొక్కేయాలని చూస్తోంది అనేటువంటి ప్రచారానికి సంబంధించి, దానికి ఉన్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? అసలు ఇది వాస్తవంగా జరుగుతోందా లేకపోతే అపోహగానే పరిగణించాలా? సార్, ఇప్పుడు మనము చర్చ అంతా ఏంటంటే ఓవైసీ గారు లేవనెత్తిన అంశాలు. ఆయన ఆందోళనలో మాట్లాడుతూ కూటమి పార్టీలు అన్నిటి మీద ఆయన ఎక్కుపెట్టాడు బాణం. ఒకటే వక్ఫ్ బిల్ ఏమో బీజేపీ మీద, ఈ యొక్క రాద్ధాంతం జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే లోకేష్ అనేదేమో తెలుగుదేశం పార్టీ. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కామెంట్ చేశారు. ఆయన హీరో అయితే నేను ఆయన కంటే పెద్ద హీరో అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అంటే ఆయన ఈ మధ్య సనాతన ధర్మం అంటే అది ఈయన యొక్క సిద్ధాంతానికి, ఓవైసీ గారి సిద్ధాంతానికి వ్యతిరేకం. ఆయన తెలుసు కదా, ఆయన మాటలు ఎంత వివాదాస్పదం. అంటే కాదు చెప్తాను 15 నిమిషాలు టైం ఇస్తే అనే దాని మీద జగన్ గారు కూడా ఎక్కడ దానికి కౌంటర్ కూడా ఇవ్వాలి, అట్లాంటివి మాట్లాడకూడదని. సో ఇక్కడ ఈయన సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి ఆయనకి, అందుకని జగన్ గారికి మాత్రం ఆయన కొంత అప్రిషియేషన్ కనపడింది. మిగతా బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్ మీ ప్రశ్న అడిగారు. సార్, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎవరు వాళ్ళు ప్రచారకర్తలుగా ఉంటారు, ఎవరి వల్ల ఆ పార్టీకి బలము, అయితే ఎవరిని నాయకత్వం కింద తీసుకురావాలనేది సాధారణంగా ఏంటంటే కుటుంబ పార్టీలు. మనకి ఇక్కడ కర్ణాటకలో చూసినా దేవగౌడ గారు, కుమారస్వామి గారు, రేవణ్ణ గారు, అదేవిధంగా ఇక్కడ మనం తమిళనాడులో చూడండి స్టాలిన్ గారికి సంబంధించి వాళ్ళ అన్నయ్య అలగిరి, అదేవిధంగా వాళ్ళ ఉంది. ఇక్కడ చూస్తే షర్మిల గారు, జగన్ గారు, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా బాలకృష్ణ, హరికృష్ణ, గతంలో కూడా ఎన్ని మనకి ఉన్నాయి ఇక్కడ ఉదాహరణలు ఎవరి కుటుంబంలో రావాలనేది. పక్కన మన తెలంగాణలో చూస్తేనేమో ఇప్పుడు చూశారుగా కవిత గారు, కేటీఆర్ గారు ఏ విధంగా అక్కడ ప్రజలుతున్నాయో మనం చూసాం. సో జూనియర్ ఎన్టీఆర్ది కూడా అదే విషయం. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని గతంలో ఆ కుటుంబానికి సంబంధించి కొంత దూరంగా సినీ పరిశ్రమలో కూడా ఉన్నమాట వాస్తవాన్ని అంగీకరించి తీరాలి మనం. అదేవిధంగా పార్టీకి సంబంధించి కూడా 2009లో వాడుకున్నారు, ఆ తర్వాత కాలంలో ఆయన దూరంగా పెట్టారనేది. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని ఏ విధంగా అయితే దూరంగా పెట్టారో అధికారం వచ్చిన తర్వాత, అధికారం ఉన్నప్పుడు వాడుకొని తర్వాత వదిలేశారు, అదే విధమైంది ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని కూడా మనం చెప్పచ్చు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు, ఆయన సినిమా పరిశ్రమకే పరిమితం అవుతానని చెప్పాడు. మీకు చెప్తేనే ప్రచారానికి వచ్చారు ఆయన కాదు కదా.
ఆయన పాత్ర ఆయన పోషించేవాడు. అన్ని ఎన్నికల్లో కూడా ఇంకోసారి కూడా ప్రచారానికి రావచ్చు. అంటే అక్కడ భేదాభిప్రాయాలు పొడసూపినాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయం ఓవైసీ గారు ఎత్తడమే ఇక్కడ అబ్జెక్షన్. వీళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పార్టీ బలపడాలని ఉంటే వస్తారు. ఇప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే, ఆయన యొక్క ఎటువంటి ఇది లేకుండానే తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో ఇండివిజువల్ గా ఘన విజయం సాధించిన పరిస్థితి ఉంది. సో ఆ నాయకత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి కన్సర్న్ చూపిస్తా ఉన్నారు ఎప్పుడు కూడా. ఆయన గతంలో చెప్పారు, నేను మా తాతగారు పెట్టిన పార్టీ, ఈ పార్టీని వదిలి వెళ్ళే అవకాశం లేదు, ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉంటాను, అది ఏ పరిస్థితిలో అయినా అని చెప్పారు. గతంలో ఆయన కొడాలి నాన్నగారికి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు అలానే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే భువనేశ్వర్ గారి విషయంలో ఎందుకు చేయలేదు అనేది అది ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్కే జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఎందుకు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆ విధమైన అవమానిస్తా ఉంటే ఎందుకు ఆ విధంగా ఉన్నారనేది. ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ తీసుకోండి, విజయలక్ష్మి గారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు, గౌరవాధ్యక్షులుగా దిగిపోయారు. ఆ ఫోటో ఆయన పెట్టరు కదా మళ్ళీ. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆవిడైనప్పటికీ కూడా ఫోటో పెడుతున్నారా? ఎందుకు పెడతలేదు? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. షర్మిల గారికి ఇవ్వకుండా అవినాష్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు కడప ఎంపీ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం. కుటుంబ పార్టీలు అలానే ఉంటాయి. షర్మిల గారి లాగా అవినాష్ రెడ్డి గారు ఎక్కడ 3000 కిలోమీటర్లు తిరగలేదు, కానీ ఆయన తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు. షర్మిల గారికి ఏమి ఇవ్వలేదు, రాజ్యసభ ఇవ్వలేదు. అందుకని ఆమె ఏమి ఇవ్వకపోతే అడిగి పక్క వెళ్ళిపోయింది. ఆమె పక్క వెళ్ళిపోయి పార్టీ పెట్టుకున్నారు. సో అది అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు జరిగిన మోసమే అనుకుంటుంది. ఆమె కూడా అంటా ఉంది కదా, ఓపెన్ గా చెప్తా ఉంది, అనేక ఇంటర్వ్యూలో చెప్పింది, నన్ను వాడుకున్నారు, వాళ్ళ కుటుంబం కోసం ఏం చేయాలో మా అన్నయ్య కోసం అన్ని చేశాను, కానీ నన్ను మాత్రం దూరంగా పెట్టారు. అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉన్నారు, అధికారం రాకముందు ఇంకో రకంగా ఉన్నారని. ఇక్కడ కూడా కొన్ని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే వర్తిస్తాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా కుటుంబ పార్టీలు అన్న తర్వాత ఆ ప్రయారిటీస్ అవి రాజకీయంగా మన సోపాన పటంలో లాగా ఎట్లా ఉంటుందో కిందకి పడేసేయటం, పైకి తీసుకురావటం అనేది ఉంటది. మీరు చెప్పింది ఏంటంటే, నేను ఒకటి విజయ్ గారు 2009లో జూనియర్ ఎన్టీఆర్ గారు తిరిగే వాటిల్లో ఓడిపోయే వాటిని తిప్పారంటే కూడా కరెక్ట్ కాదు, అంటే లాజిక్ అందదు. ఎందుకంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఉందండి. అసలు రాజశేఖర రెడ్డి గారు గెలవటమే ఒక పెద్ద అచీవ్మెంట్ అక్కడ. ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ కూడా ప్రజారాజ్యం రూపంలో చీలిపోయినాయి. అదేవిధంగా కూటమి ఏదైతే మిగతా అంతా పార్టీలు కూటమి కట్టాయి, ఆ రెండు స్ప్లిట్ అవడం వల్ల ఆయన పొటాపొటి మెజార్టీతో 150. కానీ మస్తాన్ గారు, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అదే ఎన్నికల్లో అనేది చర్చ కాదు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు వెళ్ళినటువంటి నియోజకవర్గాల్లో కేవలం ఆ నియోజకవర్గాలే ఓడిపోయాయని వచ్చినటువంటి ప్రచారం ఎవరు చేశారనేది చర్చ. ఇప్పుడు నేను ఇంకో లాజిక్ చెప్పొచ్చుగా, అవి అక్కడ ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, ఆయన క్రేజ్ వల్ల ఏమన్నా ఓట్లు పడతాయని అక్కడ తిప్పారేమో, అలా ఎందుకు అనుకోకూడదు? నేను కంక్లూడ్ చేయట్లేదు మస్తాన్ రావు గారు, నేను ఎన్టీఆర్ గారి వల్ల ఓడిందా గెలిచిందా అని కంక్లూడ్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీఆర్ గారి పైన నెగిటివ్ ప్రచారాన్ని ఎవరు చేశారు అనేది చర్చ అంటున్నాను. అదే సార్, ఇప్పుడు కుటుంబ పార్టీలు అన్న తర్వాత ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరి వల్ల కీడు జరిగింది, ఆ పాత్రని లేదా ఆ పొజిషన్ ని ఎవరు కోరుకుంటున్నారో ఖచ్చితంగా అక్కడ ఎత్తుగడలు ఉంటాయి. దానిలో ఒకరిని పలసం చేసే పరిస్థితి కూడా ఉంటది. అక్కడ మనం చూస్తున్నాం కదా, షర్మిల గారు తిరిగిన తర్వాత ఆమె కూడా వన్ ఆఫ్ ది లీడర్ అండి. ఆ పెద్ద ఇదేంటి అన్నారు చివరిలో, ఈ రోజు చెప్పేది అదే కదా. సో రాజకీయ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా అతని క్రేజ్ ఉంది కాబట్టి మొన్న బీజేపీ అధిష్టానం అది గుర్తించింది. అమిత్ షా గారిలో కూడా అక్కడ వాడుకుంటానికి కూడా ఆయన్ని కొంత కదిలిచ్చి చూసిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఎందుకంటే సినిమా నటులు మిగతా వాళ్ళందరినీ పిలుస్తారా? నాని గారిని పిలవలేదా, మహేష్ బాబు గారిని పిలవలేదా? ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఒక క్రేజ్ ఉంది, ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన ఎన్టీ రామారావు మనమడగా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి అక్కడ బీజేపీ కూడా ఆ విషయంలో అన్నది కూడా చెప్తాం. అందుకనే మీకు ఒకటి చెప్తాను విజయ్ గారు, వైఎస్ఆర్సీపీ కూడా అప్పుడప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయాన్ని ఎత్తుతా ఉంటది. అవును, అదేంటంటే తెలుగుదేశంలో కొంత లోకలోకలు బయటపడతాయా అనేది డెఫినెట్ గా ఉంటుంది. అది వైసీపీ డెఫినెట్ గా ఉంటుంది వైసీపీ. రైట్, ఫైనల్ గా లక్ష్మణ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్టీఆర్ గారి విషయంలో టీడీపీ వైఖరి ఏంటనేది ఒక్క మాటలో కంక్లూడ్ చేసేయండి, ఎక్కువగా మాట్లాడు టైం అవుతుంది కూడా చెప్పేసేయండి. విజయ్ గారు ఖచ్చితంగా వీళ్ళు నారా లోకేష్ గారు ప్రొజెక్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారే వారసుడు, నారా లోకేష్ గారే నెక్స్ట్ టీడీపీ భవిష్యత్తు, నారా లోకేష్ గారే సీఎం గా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన కూడా నేను రాజకీయాల్లోకి ఇప్పుడు వస్తానని ఆయన ఎక్కడ చెప్పింది లేదు, వస్తానని కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మరొక 10 సంవత్సరాల్లో ఈ పార్టీని ఎవరిని నడుపుతారు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉన్నప్పుడు నారా లోకేష్ గారిని తీసుకెళ్తారు. పార్టీని నడిపించినా నడిపించకపోయినా, సత్తా ఉన్నా లేకపోయినా
నారా లోకేష్ గారు దిక్కని టీడీపీలో ఉన్న నాయకులందరూ ఇప్పుడు వృద్ధులు అవనండి, ఇప్పుడు వచ్చిన యంగెస్ట్ పీపుల్స్ ఇలా అందరూ కూడా నారా లోకేష్ గారిని పట్టాభిషేకం చేస్తే తర్వాత జనరేషన్ కి ఉపయోగపడుతుందన్న ఆలోచన విధానంలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకని ఆ కోవల్లనే, ఎందుకంటే ఇప్పుడు కానీ నారా లోకేష్ గారికి సీఎం అవ్వకపోతే భవిష్యత్తులో తన జీవితంలో ఎప్పుడు కూడా సీఎం అవ్వాలనే విషయం నారా లోకేష్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి తను బతుకున్నప్పుడు మీ దగ్గరికి వస్తా జనార్దన్ గారు మీరే చెప్పాలి. రైట్ జనార్దన్ గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? సరే వారి కామెంట్స్ పక్కన పెడితే మీ పార్టీ నుంచి క్లారిటీ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి లేకపోతే పార్టీ భవిష్యత్తుకు సంబంధించి? సరే యాజ్ ఆఫ్ నౌ డెఫినెట్ గా ఖచ్చితంగా పార్టీ నాయకత్వానికి సంబంధించి క్వశ్చన్ లేదు, చంద్రబాబు గారు ఉన్నంత వరకు ఆ క్వశ్చన్ రాదు కూడా, నేను కూడా అది చెప్తున్నాను. భవిష్యత్తుకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా పార్టీ తరఫున ఏం ఆలోచిస్తున్నారు? ఫైనల్ వర్డ్స్. మాకు నాయకత్వ కొరత ఈనాడు కాదు, ఇంకా 40 సంవత్సరాల దాకా లేదండి, అది స్పష్టం. ఎందుకు లోకేష్ గారు ఉన్నారనా? లక్ష్మణ్ గారు నేను అడుగుతాను, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. మీరు కంక్లూడ్ చేద్దాం. మీరు 11 సీట్లు తెచ్చుకున్న మీరు ఎట్లా మాట్లాడతారు? కంక్లూడ్ చేద్దాం. నో సరే మీరు ఎట్లా మాట్లాడతారు? సీట్ల గురించి ఎందుకు లేదు, 11 సీట్లు జనార్దన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? 175 సీట్లు అన్నప్పుడు 11 సీట్ల విషయం రావండి, మీకు సిగ్గుండాలి. లక్ష్మణ్ గారు ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. కంక్లూడ్ చేద్దాం. మీకు సిగ్గుండాలి. లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. మీరు ఒప్పించి గెలవాల్సిన మీరు సరే అది అసలు టాపికే కాదు. ప్లీజ్ అది టాపిక్ కాదు. జనార్దన్ గారు కంక్లూడ్ చేయండి. రైట్, జనార్దన్ గారి ఆడియో అదేవిధంగా వీడియో స్టక్ అయినట్లుంది ఇంటర్నెట్ ఇష్యూ వల్ల. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా మస్తాన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అనే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూద్దాం అంటే భవిష్యత్తులో టీడీపీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది. ఖచ్చితంగా ఇప్పటికైతే పార్టీకి నాయకత్వం విషయంలో ఎటువంటి డౌట్స్ పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఉన్నంత వరకు కూడా అసలు ఆ స్థానాన్ని భర్తీ చేసేటువంటి నాయకుడు మరొకరు లేరు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే మరి చంద్రబాబు నాయుడే తన కుమారుడిని భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చే ఎన్నికల్లో లోకేష్నే ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారా? ఇన్ కేస్ అలాంటి పరిణామాలు జరిగితే మరి ఎన్టీఆర్ అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? లేదు ఎన్టీఆర్ స్వయంగా తనకు తానే రాజకీయాల్లోకి రావాలి, టీడీపీలో తన ఇంటర్ఫియరెన్స్ ఉండాలనుకుంటే అప్పటి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తులో చూడాల్సిందే. ప్రస్తుతం అయితే అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.